ఈ పరిశుద్ధ ఆత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పిల్లరా, మీ అందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన్న తల్లిదండ్రుల్ని మనం ఏ విధంగా సంతోష పెట్టాలి ఆ వాక్యం ధ్యానం చేసుకుందాం పిల్లరా. వాక్యం చెప్తుంది తల్లిదండ్రులు సంతోష పెట్టమని. ప్రార్థన చేద్దాం. దేవా, ఉదయకాల సమయంలో పరలోక దేవుని స్వరం ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ పరలోక దేవుని స్వరం ద్వారా నీ వాక్యం బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, సహాయం చేయమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒకే పిల్లలు శాంపుల్ గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పెట్టించును. యేసు నామమున జరుగును గాక. చూసారు పిల్ల, జ్ఞానం గల కుమారుడు తల్లిని ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు సంతోషపడతాడు పిల్లరా. ఎందుకంటే పిల్లరా, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10వ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిదండ్రులు సన్మానించమని ఉంటుంది. సృష్టికర్త దేవుడు తర్వాత అంత ప్రాధాన్యత సృష్టిలో మనకి ఎవరికి ఇచ్చాడు పిల్లరా? తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు సన్మానించమని వాక్యం మనకి చెప్తుంది. తల్లిదండ్రులు సన్మానించమంటే అర్థం ఏంటి? ఎవరినైనా సన్మానించినప్పుడు చూడండి, వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఈ పని ఎందుకు సన్మానిస్తాం వాళ్ళని? వాళ్ళు ఏదైనా విషయంలో గొప్పవాళ్ళు అయినప్పుడు, వాళ్ళు చేసిన పని మంచిదైనప్పుడు గౌరవంగా వాళ్ళని సన్మానిస్తాం. ఆ సన్మానించినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు. కానీ పిల్లరా, దేవుడు మన తల్లిదండ్రులని సన్మానించమంటున్నాడు పిల్లరా. వాళ్ళు చేసిన పని ఏంటి? 9 మాసాలు మన తల్లి మనల్ని కని, తండ్రి రాత్రింబవళ్ళు కష్టపడి, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి, వాళ్ళు తిన్నా తినపోయినా బిడ్డలకు తినిపించి, వాళ్ళు మంచి బట్టలు కట్టుకోకపోయినా బిడ్డలకు మంచి బట్టలు కొని, వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి బిడ్డలకు చదువు చెప్పించి, వాళ్ళకి వివాహాలు చేసి, మన కాళ్ళ మీద మనం నిలబడేలాగా తల్లిదండ్రులు చేస్తారు పిల్లరా. అందుకే దేవుడు అంటాడు, నీ గురించి తల్లిదండ్రులు అంత కష్టపడి, వాళ్ళ సుఖాన్ని త్యాగం చేసి, వాళ్ళు కష్టనష్టాలు లేకుండా మనం సంతోషంగా ఆనందంగా ఉండేలాగా చేస్తున్నారు. కనుక వాక్యం చెప్తుంది, నీ తల్లిదండ్రులను సన్మానించము. అందుకే కనుక ఆ వాక్యం తెలిసిన మనం జ్ఞానం కలిగిన వాళ్ళైతే, బుద్ధిమంతులైతే, మంచి వాళ్ళైతే ఏం చేస్తారటండి, అక్కడ వాక్యం చెప్తుంది, జ్ఞానం గల కుమారుడు తన తల్లిని తండ్రిని సంతోషపెట్టను. మనం జ్ఞానం కలిగిన వాళ్ళం అయితే, ఏ జ్ఞానం? అయ్యో, నా తల్లి నన్ను 9 మాసాలు కని పెంచి పెద్ద చేసింది, నా తండ్రి రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు, వారు రక్తం కాచి చెమట ఉడిచి వాళ్ళని కష్టపడి చదివించారు, వాళ్ళు తినకపోయినా నాకు పెట్టారు, వాళ్ళు మంచి బట్టలు కొనుక్కోపోయినా మంచి బట్టలు నాకు కొన్నారు, వాళ్ళు కష్టపడి నేను సుఖంగా ఉండేలాగా చేశారు అనే జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో పిల్లరా, ఆ జ్ఞానం గల బిడ్డలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల్ని సంతోషపెడతారు. జ్ఞానం అంటే ఏంటి? తల్లిదండ్రులు ఏ విధంగా మమ్మల్ని కష్టపడి చదివించారు, కష్టపడి పెంచారు, కష్టపడి ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలో మేము ఉంటున్నామంటే మా తల్లిదండ్రులు మాకు జన్మనిచ్చి మమ్మల్ని కష్టపడి చదివించడం బట్టే కదా ఈ రోజు స్థితిలో ఉన్నామని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే జ్ఞానం కలిగిన వాళ్ళు పిల్లరా. అటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు తల్లిదండ్రులు ఎంత కష్టపడి జీవించారో, తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెద్ద చేశారో తెలుసుకున్న వాళ్ళు జ్ఞానవంతులు పిల్లరా. చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు జ్ఞానం కలిగిన వాళ్ళని అనుకుంటాం. కాదు, నిజమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఈ రోజు స్థితిలో మమ్మల్ని ఉంచారు అని తెలుసుకున్న వాళ్ళే జ్ఞానం కలిగిన వాళ్ళని వాక్యం చెప్తుంది. అలా జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సంతోషపరుస్తారు పిల్లరా. బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. బుద్ధి లేని కుమారుడు అంటే ఏంటంటే, తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచి చదివించారో, ఎంత కష్టపడి వాళ్ళని బిడ్డలని తల్లిదండ్రులు ఉన్నతమైన స్థితిలో ఉంచారో అది తెలుసుకోలేని వాళ్ళని వాక్యం చెప్తుంది బుద్ధి లేని వాళ్ళని. బుద్ధి లేని వాళ్ళు అంటే వాళ్ళు ఈ రోజు స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? మా తల్లిదండ్రులే కదా అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి, మేము సుఖంగా సంతోషంగా బతికితే చాలు, వాళ్ళు ఏమైపోతే మాకేటి అని అనుకొని జీవించే వాళ్ళు బుద్ధి లేని బిడ్డలని వాక్యం చెప్తుంది. అటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇంకేం కలిగిస్తారంటే దుఃఖం కలిగిస్తారు పిల్లరా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులకి దుఃఖం పుట్టించేవారికి మనం ఉండకూడదు, కానీ సంతోషం పుట్టించేవారికి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ అధ్యాయం మనం చూసినట్టయితే పిల్లరా,
22వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు, నీ తల్లి ముదిమియందు నిర్లక్ష్యం చేయము. మన కన్న మన తల్లిదండ్రులు ఉపదేశాన్ని మనం ఏం చేయాలంటే అండి, వినాలంటే పిల్లరా. నిజంగా ఈ సృష్టిలో బిడ్డల బాగోగుల గురించి శ్రద్ధ కలిగిన వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు, బిడ్డలు బాగుంటే చాలు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ సృష్టిలో ఉంటే వాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే పిల్లరా. మిగిలిన వాళ్ళకి ఎవరికైనా స్వార్థం ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులకి మాత్రం బిడ్డల పట్ల ఏ స్వార్థం ఉండదు పిల్లరా. తల్లిదండ్రులు వాళ్ళు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నా లేకపోయినా పర్లేదు, నా బిడ్డలు సంతోషంగా ఉంటే చాలు, నా బిడ్డలు ఆనందంగా ఉంటే చాలు అని అనుకుంటారు పిల్లరా. అందుకే తల్లిదండ్రులు ఏ మాట చెప్పినా బిడ్డలు మేలు కొరకే చెప్తారు, కానీ అందులో స్వార్థం అనేది తల్లిదండ్రులకి ఉండదు పిల్లరా. అందుకే వాక్యం చెప్తుంది, నీ తండ్రి ఉపదేశమును నువ్వు అంగీకరించు. తల్లిదండ్రులు ఏ మాట చెప్పినా సరే పిల్లరా, ఆ మాటను మనం ఏం చేయాలంటే అంగీకరించాలంట. ఆ మాటను మనం వినాలంటే పిల్లరా. మా తల్లిదండ్రులు నాకు యవ్వన కాలం దాటి ఉన్నప్పుడు వ్యాపారం చేసేటప్పుడు అప్పులు చేయకు బాబు అని చెప్పారు. అది నాకు బుర్రకెక్కలేదు పిల్లరా. అప్పులు చేయొద్దంటే ఎక్కువ చేసి వ్యాపారం చేసాం. వ్యాపారం బాగున్న మనసులోకి వెళ్ళింది, కానీ అప్పులు తీర్చడం చాలా ఇబ్బంది అయ్యి వ్యాపారంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది పిల్లరా. దేవుని కృపను బట్టి అప్పులను అధిగమించి జీవితంలో ముందుకు వెళ్ళగలిగాను. నాకు గుర్తు వస్తుంది, అయ్యి మా తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదు కదా, వినుంటే ఈ పరిస్థితి రాదు కదా అని నేను అనుకుంటూ ఉంటాను చాలాసార్లు. దేవుని కృపను బట్టి ఆ సమస్యను అధిగమించగలిగాం. ఏ శ్రమలు జరుగుతుంది కాక. కానీ విషయం ఏంటంటే పిల్లరా, చాలాసార్లు తల్లిదండ్రుల్ని పట్టించుకోరు చాలామంది బిడ్డలు. వాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏమంటారు అనేసి తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. కానీ ఈ సొసైటీలో చుట్టుపక్కల వాళ్ళు, లోకంలో మిగిలిన వాళ్ళు చెప్పిన మాటలు గమ్మున వింటారు. స్నేహితులు, ఇతర బంధువులు చెప్పిన మాటలు తొందరగా వింటారు, కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు పిల్లరా. కానీ నిజంగా బిడ్డల క్షేమాన్ని కోరే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే ప్రియమైన వాళ్ళరా. కనుక అందుకే వాక్యం చెప్తుంది, నీ తండ్రి ఉపదేశమును నువ్వు అంగీకరించు. తల్లిదండ్రులు ఏం చెప్పినా బిడ్డలు మేలు కొరకే చెప్తారు. అట్లాంటి స్వార్థం లేని సలహాలు, ఆలోచనలు తల్లిదండ్రులు మాత్రం చెప్తారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా తల్లిదండ్రుల మేలు కోరిక చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు పిల్లరా. అయితే ఈ చిత్రం ఏంటంటే, మిగిలిన వాళ్ళందరి మాట మనం వింటాం, కానీ మన క్షేమం కోరే మన తల్లిదండ్రుల మాట మనం విన్నాం పిల్లరా. అందుకే జీవితంలో అనేకమైన నష్టాల, శ్రమలు మనం కొని తెచ్చుకునే పరిస్థితి మనకు వస్తుంది. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, నీ తండ్రి ఉపదేశమును, నీ తల్లిని ఉపదేశమును ఏం చేయాలంటే అంగీకరించాలి. ఎందుకంటే నీ క్షేమం కోరి నీకు మంచి మాటలు చెప్పేవాళ్ళు, ఏ స్వార్థం లేకుండా బాగుండాలని నీ మేలు కోరేవాళ్ళు ఎవరంటే నీ తల్లిదండ్రులు మాత్రమే. మిగిలిన వాళ్ళు ఏదో అశ్రద్ధగా ఆలోచన చెప్తారు, అశ్రద్ధగా సలహాలు చెప్తారు, లేదా మనం బాగోడు ఇష్టం లేక అసూయతో చెప్తారు. ఇట్లాగా చాలామంది చెప్పచ్చు, కానీ నిజంగా ఏ అసూయ లేక, ఏ స్వార్థం లేకుండా చెప్పేవాళ్ళు ఎవరంటే నీ తల్లిదండ్రులు మాత్రమే. అందుకే నీ తల్లిదండ్రులు ఎప్పుడు నీ మేలు కోరుకు చెప్తారు, కాబట్టి వాళ్ళ మాటలు వినాలని వాక్యం చెప్తున్నారు. అదేవిధంగా నీ తల్లి ముదిమి ఉందామని నిర్లక్ష్యం చేయకము. చాలాసార్లు తల్లిదండ్రులు వద్దులైపోయి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాం పిల్లరా. వాళ్ళు చెవులు సరిగా కనబడక, కళ్ళు సరిగ్గా కనబడక, వాళ్ళు సరిగ్గా నడవలేకుంటే మనం వాళ్ళ మీద చికాకు పడిపోతాం, వాళ్ళ మీద కోప్పడిపోతాం, వాళ్ళ మీద విసుగుపోతుంటాం, వాళ్ళని నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ వాక్యం చెప్తుంది, వారిని నిర్లక్ష్యం చేయకూడదని పిల్లరా. చంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మరి అనేక రీతిలుగా బిడ్డలు, మన తల్లిదండ్రులు మనం చూస్తారు. మనం ఒకటో రెల్లు వేసినప్పుడు వాళ్ళు ఇసుకొని చికాకు పడితే ఈరోజు ఇచ్చలా ఉంటాం పిల్లరా. మనకు ఒకటిలో రెల్లేసి శుభ్రం చేసి, స్నానాలు చేయించి, బట్టలు వేసి, వాళ్ళు కష్టపడి మనం చదివించి ఎంతో శ్రద్ధ చూపారు కాబట్టి ఈరోజు ఇట్లా ఉన్నాం పిల్లరా. వృద్ధాప్యలో తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేసి పట్టించుకున్నట్టుగా బాల్య దినాల్లో మన తల్లిదండ్రులు మనం నిర్లక్ష్యం చేసుకుంటే ఈరోజు స్థితిలో ఉంటాం పిల్లరా. అది గుర్తుడికి, అయ్యో నా తల్లిదండ్రులు నన్ను నిర్లక్ష్యం చేయకుండా నన్ను కష్టపడి పెంచి పెద్ద చేశారు కనుక ఈరోజు స్థితిలో ఉన్నాను అని మనం కూడా మన తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వారు వృద్ధాప్యంలో వాళ్ళని మనం బాగా చూసుకొని వాక్యం చెప్తుంది పిల్లరా. అదేవిధంగా సామెతలు 23 చూసినట్టయితే, నీ తల్లిదండ్రులను సంతోషపరచవలను, నేను కన్న తల్లిని ఆనందపరచవలను. కనుక పిల్లరా, బాల్య దినాల్లో మనం సంతోషంగా ఉండాలని మంచి బట్టలు కొడతారు, మనకు కావాల్సిందల్లా వాళ్ళు
మనం తినడానికే కాదు, ధరించుకోవడానికే కాదు, ఎక్కడికైనా వెళ్ళడానికే కాదు, మన సంతోషంగా ఉంటామని వాళ్ళు ఖర్చులు తగ్గించుకొని వాళ్ళు ఇబ్బందులు పడి మనకు కావాల్సిన వస్త్రాలు కొంటారు, కావాల్సిన మంచి భోజనం పెడతారు, కావాల్సిన చోటుకు తీసుకెళ్తారు. మనం సంతోషంగా ఆనందంగా ఉండాలని ఉద్దేశంతో పిల్లరా, అదేవిధంగా వృద్ధాప్యంలో మనం కూడా ఏం చేయాలంటే మన తల్లిదండ్రులు సంతోషపెట్టే విధంగా ఉండాలి పిల్లరా. వాళ్ళు వృద్ధులైపోయి కళ్ళు సరిగ్గా కనపడినప్పుడు, చెవులు సరిగ్గా వినబడినప్పుడు, శరీరం దాన్ని వాళ్ళు నడలేనప్పుడు వాళ్ళ మీద తీసుకొని చిక్కాకు పడడం, కోపడడం కాదు, కానీ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం వాళ్ళకి చెప్పి, వాళ్ళకి సహకరించి ప్రతిరోజు కూడా వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. వారు తిన్నారా, ఉన్నారా, ఏం తిన్నారు, ఏంటి అనేది వాళ్ళని ప్రేమగా అడగాలి. ఒకవేళ ఆరోగ్యం బాగపోతే వాళ్ళకి ట్యాబ్లెట్లు తీసుకురావడం, లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళడమో చేయాలి. తినలేకపోతే వాళ్ళకి తినిపించడమో, వాళ్ళు వినడం ఇబ్బంది అయితే వాళ్ళు వినేలాగా చేయడమో, వృద్ధాప్యంలో మనం వాళ్ళని సంతోషం ఉండేలాగా చేయాలి పిల్లరా. అంతేగాని వారిని మన నిర్లక్ష్యం మనం చేయకూడదు పిల్లరా. తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటావో, వారిని ఎంతగా సంతోషపెడతావో దేవుడు నేను అంతగా సంతోషపడతాడు పిల్లరా. వృద్ధాప్యంలో వాళ్ళకి సంతోషం కలిగించేది ఏదో ఉండదు పిల్లరా. అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నావా, ఒక ప్రేమపూర్వకమైన మాట, లేదా తిన్నావా లేదా అని ఒక అందమైన మాట, లేదా ఎలా ఉందో, ఆరోగ్యం బాగుందా లేదా అని ఒక ప్రేమగా ఒక మాట మాట్లాడితే చాలు వాళ్ళు ఎంతో సంతోషపడతారు పిల్లరా. మన భార్య బిడ్డలతో, బంధుమిత్రులతో, లోకల్ స్నేహితులతో గంటల తరబడి మనం మాట్లాడతాం, కానీ బుద్ధి లేని తల్లిదండ్రులు ఒక్క నిమిషం 2 నిమిషాలు వాళ్ళకి సమయం కేటాయించి ప్రేమగా అందంగా మాట్లాడలేకపోతూ ఉంటాం పిల్లరా. ఆ దేవుని దృష్టిలో చాలా శాపం పిల్లరా. కనుక వాక్యం చెప్తుండే, నిన్ను తల్లిన తండ్రిని, నిన్ను కన్న తల్లిదండ్రులను సంతోషపెట్టు, వాళ్ళు ముది మంది నిర్లక్ష్యం చేయకు. వారి నీ తల్లికి నువ్వు దుఃఖం పుట్టించుకో, నీ తల్లికి నీ తండ్రికి నువ్వు వ్యాధిని మిగిల్చుకొని వాక్యం చెప్తుంది. నీ తల్లిదండ్రులు సన్మానించమని వాక్యం చెప్తుంది. ఈరోజు మన తల్లిదండ్రులు మనం సన్మానించి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని సంతోషపడి ఆనందపరిస్తే, రేపు వృద్ధులైన తర్వాత మన బిడ్డలు మనల్ని సంతోషపరిచి, మనల్ని ఆనందపరిచి, మన నిర్లక్ష్యం చేయకుండా చేస్తారు పిల్లరా. తల్లిదండ్రులు ఎంతగా నువ్వు సంతోషంగా ఆనందంగా చూసుకొని వాళ్ళు సన్మానించి మన నిర్లక్ష్యం చేయకుండా చూస్తావో, అంతకు 10 రెట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, 100 రెట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. రేపు పొద్దున్న నీ తల్లిదండ్రులు చూసుకున్నట్టుగానే నీ బిడ్డలు నిన్ను చూసుకుంటారు పిల్లరా. అందుకే వాక్యానికి లోబడి తల్లిదండ్రులని మనం సంతోషంగా ఉండేలా చూసి ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆ తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా. ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో తండ్రి, పరలోక దేవుని స్వరం ద్వారా తల్లిదండ్రులు ఏ విధంగా చూడాలో వాక్యం ద్వారా అనేక విషయాలు చెప్పావు కనుక అట్టి రీతిగా తల్లిదండ్రులను చూసి వాళ్ళని సంతోషపెట్టే రీతిలో తండ్రి మేము బ్రతకి నడవడానికి, జీవించడానికి ప్రభా మీరు సహాయం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరలోక దేవుని స్వరం బిడ్డలందరినీ కూడా జీవించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, తల్లిదండ్రులు మనం ఎందుకు సంతోషపెట్టాలి, తల్లిదండ్రులు సంతోషపెడితే దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు అనే వాక్యాలు మనం నేర్చుకున్నాం కనుక అట్టిగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం పిల్లరా. ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం కనుక సంతోషంగా ఆనందంగా ఉండండి. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మీరు నిరాశపడిపోద్దు, భయపడొద్దు, ఆధారపడొద్దు. మాకు ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ తెలియచేయండి. మీకోసం ప్రార్థించుతాం. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. కనుక హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉండండి పిల్లరా. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.